హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శృతి వ్లాగ్స్'. తిరుపతిలో దర్శనం తర్వాత కాణిపాకంకి వెళ్ళాము. తిరుపతి వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూడండి. తిరుపతి వెళ్ళాక చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి కాణిపాకం, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్. మేము కాణిపాకం వెళ్ళాము. తిరుపతి టు కాణిపాకం 64 కిలోమీటర్స్ ఉంటది. 1 అవర్‌లో రీచ్ అయిపోవచ్చు. కాణిపాకంకి వెళ్ళడానికి తిరుపతి నుంచి ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒక బస్సుంది. కాణిపాకం హిస్టరీ గురించి తెలుసుకుందాము. కాణిపాకంని ఫస్ట్ విహారపురి అని పిలిచేవాళ్ళు. ఇక్కడ చెవిటి, మూగ, అంధులైన ముగ్గురు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళొకరోజు పొలంకి వాటర్ పడుతున్నప్పుడు బావిలో వాటర్ తగ్గిపోతాయి. అప్పుడు ఒక పార హెల్ప్‌తో బావిలో పూడిక తీయడం స్టార్ట్ చేస్తారు. అలా పూడిక తీస్తూ ఉన్నప్పుడు అడుగు తగిలి కంగని సౌండొస్తది. అది ఏందా అని చూస్తే అక్కడి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయిపోతది. రక్తం రావడానికి కారణం వినాయక స్వామికి తల ఉంటది గదా! ఆ వెనుక భాగాన తగలడం వల్లే. వాటర్‌లో రక్తం మొత్తం కలిసి ఆ ముగ్గురు ఆ రక్తంలో తడవడం వల్ల మూగతనికి మాటలు, చెవిటి అతనికి వినిపించడం, అంధునికి కళ్ళు కనిపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ ముగ్గురు వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న అందరికీ జరిగిందంతా చెప్పేస్తారు. ఊళ్ళో ఉన్న అందరూ వచ్చి వినాయకుడికి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. తరువాత ఎంత తవ్వినా స్వామివారి విగ్రహం చివరి భాగాన్ని కనుక్కోలేకపోయారు. దాంతో విగ్రహాన్ని బావిలో ఉంచేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఊళ్ళో వాళ్ళు వినాయకుడికి కొబ్బరికాయ అంటే ఇష్టమని ఆపకుండా కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశారు. అలా ఆ కొబ్బరి నీళ్ళతో బావి మొత్తం పొంగి పొర్లుతది. బావి నుండి పొంగి వచ్చిన నీళ్ళు ఆ కాని మొత్తం పారుతది. కాని అంటే తమిళ్‌లో ఒకటింబావు. అలా కాని అంతా పానకం పారడంతో కాణిపారకం అని పిలిచేవాళ్ళు. తర్వాత తర్వాత దాన్ని కాణిపాకం అని పిలవడం స్టార్ట్ చేశారు. టెంపుల్ లోపడికి కెమెరాలు, మొబైల్‌లు అలో లేదు. అందుకే నేను లోపల ఏమేమున్నాయనేది షూట్ చేయలేకపోయాను. మొబైల్, కెమెరాలు బయట లాకర్‌లో పెట్టుకొనే వెళ్ళాలి. ఎంట్రన్స్‌లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ శీఘ్ర దర్శనానికి రూ. 100, అతి శీఘ్ర దర్శనానికి రూ. 150 టికెట్స్ ఇస్తారు. ఫ్రీ దర్శనం లైన్ కూడా ఉంది. ఇది ఫ్రీ దర్శనం క్యూ లైన్. ఇలానే క్యూ లైన్‌లో నుండి టెంపుల్ లోపలికి పంపిస్తారు. దర్శనానికి మాకు 1 అవర్ పట్టింది. ఇది లాకర్ రూమ్. మీ దగ్గర ఏమైనా హెవీ లగేజ్ ఉంటే ఈ లాకర్‌లో పెట్టుకోవచ్చు. టెంపుల్ లోపలికి లగేజ్ అలో చెయ్యరు. ఇది టెంపుల్‌కి దగ్గరలోనే ఉంది. మొబైల్ అండ్ కెమెరా లాకర్స్ కూడా టెంపుల్‌కి దగ్గరలోనే ఉన్నాయి. టెంపుల్ దగ్గరనే ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మీకిక్కడ ఈజీగా దర్శనానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి ఎలా ఎళ్ళాలో ఇక్కడ బోర్డ్స్ పైన రాసి ఉన్నాయి. మీరు ఇంకా ఏమైనా పూజలు చేయించుకోవాలి అనుకుంటే ఆ టైమింగ్స్ అండ్ ప్రైస్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంది అని అన్నీ బోర్డ్ పైన రాసి ఉన్నాయి. ఈ టెంపుల్‌కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంది. మీరు డైరెక్ట్‌గా ఇక్కడే దిగొచ్చు. వెహికల్ పార్కింగ్ కూడా టెంపుల్‌కి దగ్గరలోనే ఉంది. అన్నీ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. కాణిపాకంలో స్టే చేయడానికి కూడా రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో వెళ్ళాలి అనుకుంటే డార్మిటరీస్ కూడా ఉన్నాయి. కాణిపాకం దర్శనం తర్వాత వెల్లూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.